ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ఈ జూలై నెలలో సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారా లేదా, ఎక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 30వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 81,005 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 28,244 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,94,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్తే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి ఈరోజు 3 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్న మొన్నటి కంటే కూడా భక్తుల యొక్క రద్దీ చాలా వరకు తగ్గింది. ఫ్రీ దర్శనానికి కేవలం 8 నుంచి 10 గంటల సమయం మాత్రమే పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక సర్వదర్శనానికి 4 గంటలు, 300 రూపాయల దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాబట్టి అందరూ కూడా తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చండి. ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉంది. మళ్ళీ తిరిగి శుక్ర, శని, ఆదివారాలలో రద్దీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 2024 జూలై నెలలో కూడా సర్వదర్శనం టికెట్లను ఇస్తున్నారా లేదా అని చాలా మంది భక్తులు వాటి యొక్క పూర్తి వివరాలను తెలియజేయమని అడుగుతున్నారండి. తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 2 లేదా 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను పొందగలరు. అయితే ఈ సర్వదర్శనం టికెట్లు మీరు తీసుకోవాలంటే ముందు రోజు రాత్రి నుంచే మీరు టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లైన్లో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. అప్పటికప్పుడు వెళ్తే గనక మీకు క్యూ కౌంటర్లు దాటుకొని మెయిన్ రోడ్ వరకు క్యూ ఉంటుంది. మీ వంతు వచ్చేసరికి మీకు టికెట్లు అనేవి దొరకకపోవచ్చు. కాబట్టి సర్వదర్శనం టికెట్ల కోసం భక్తులందరూ కూడా మామూలుగా ప్రతిరోజు ముందు రోజు రాత్రి నుంచే క్యూ లైన్లో ఉంటారు. అయితే తెల్లవారుజామున 2 లేదా 3 గంటల కల్లా ఈ దర్శనం టికెట్లు కేటాయించడం మొదలు పెట్టగానే ఉదయం 5:30, 6 గంటల కల్లా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయండి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు తెల్లవారుజామున 2 లేదా 3 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం మాత్రమే పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇవండి జూలై నెలలో సర్వదర్శనం టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు డిఫెన్స్ కోటా టికెట్ల గురించి తెలుపమని అడిగారండి. ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి యొక్క డిఫెన్స్ కార్డు తీసుకొని డైరెక్ట్గా తిరుమల కొండపైన ఉన్న సుపదం ఎంట్రీకి వెళ్ళాలి. సుపదం అనేది ఒక క్యూ లైన్ పేరండి. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మీ యొక్క డిఫెన్స్ కార్డు, ఆధార్ ఐడి ప్రూఫ్, తగిన ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు తీసుకొని సుపదం ఎంట్రీకి వెళ్తే మీరు తీసుకొచ్చిన ఐడి ప్రూఫ్స్ని చెక్ చేసి వాళ్ళు అక్కడికక్కడే మీకు 300 రూపాయల దర్శనం టికెట్లను కేటాయించడం జరుగుతుంది. అట్నుంచే మీరు దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. డిఫెన్స్ కోటాలో మీకు ఫ్యామిలీ కార్డు ఉన్నట్లయితే మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా దర్శనం అనేది ఉంటుంది. అలాగే ఇంకొకరు, మా పాపకు 14 నెలలు, మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళొచ్చా అని అడిగారండి. 12 నెలల లోపు వయస్సు ఉన్న పిల్లలకి వారి యొక్క తల్లిదండ్రులకి మాత్రమే స్పెషల్ దర్శనం అనేది ఉంటుందండి.
12 నెలలు దాటిన తర్వాత మామూలుగా దర్శనం టికెట్ తీసుకోని అవసరం లేదు, కానీ వారి తల్లిదండ్రులు వేరే దర్శనానికి వెళ్ళాలి. స్పెషల్ దర్శనం అయితే ఉండదు. ప్రస్తుతం మీకు ఫ్రీ దర్శనం, టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు. దానికి 8 నుంచి 10 గంటల సమయం క్యూలో వేచి ఉండాలి. లేదా తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లైనా తీసుకోవచ్చండి. మీ పాపకు మాత్రం ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదు. అలాగే ఇంకొకరు రూమ్స్ని ఇంకొక 24 గంటలకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అని అడిగారండి. మీరు రూమ్లో చెక్ఇన్ అయిన తర్వాత, చెక్ఇన్ అయి ఒక రోజు మొత్తం ఉన్న తర్వాత అక్కడే ఉన్న రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక 24 గంటలకు ఎక్స్టెండ్ చేయమని అడిగాలి. వారు మీ దగ్గర ఎక్స్ట్రా పేమెంట్ అనేది తీసుకొని రూమ్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఈ విధంగా మీరు టీటీడీకి సంబంధించిన రూమ్స్లో 2 రోజులు మాత్రమే ఉండటానికి వీలవుతుంది. మీరు ఉన్న రోజు కాకుండా ఇంకొక రోజుకి కూడా రూమ్ని ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.